ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిన్న మంత్రులు మాట్లాడిండ్రు. బట్టి విక్రమార్క, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు యూనివర్సిటీలో చదివిండ్రు కదా. ఇలా నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము యూనివర్సిటీ స్టూడెంట్స్మే. మా యూనివర్సిటీ అంటే ఈ రోజుకు ప్రేమ. యూనివర్సిటీలో మేము చదువు అయిపోయింది, బయటకు వచ్చినాం. మొన్న యూనివర్సిటీలో ఒక సర్క్యులర్ తీసిండ్రు. యూనివర్సిటీలో ధర్నాలు చేయొద్దు, యూనివర్సిటీలో స్లోగన్ చేయొద్దు, యూనివర్సిటీలో నినాదాలు చేయొద్దు, యూనివర్సిటీల్లో ఎలాంటి ఉద్యమాలు చేయొద్దని ఒక సర్క్యులర్ తీస్తే వెంటనే నా చదువు అయిపోయింది అయినా ఒక పూర్వ విద్యార్థిగా విద్యార్థుల హక్కులను కాలరాస్తున్నారు మీరు. విద్యార్థుల ప్రశ్నించేటువంటి గొంతులను నొక్కేస్తూ ఉన్నారు అనేసి నేను కూడా అక్కడికి వెళ్ళి విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటానికి నేను మద్దతు తెలిపొచ్చిన. నిన్న బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు మాట్లాడితే పాత విద్యార్థులు కదా, ఇలా మంత్రులుగా ఉన్నారు కదా, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కదా, విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటానికి కొంచెమైనా మద్దతు తెలిపి వారికి సహకరిస్తారేమో అని ఆశపడ్డా నేను. కానీ ఏం మాట్లాడిండ్రు? తగదునమ్మా అని, వాళ్ళ భాషలో చెప్పాలంటే తగదునమ్మా అని విద్యార్థులు వచ్చిరట. విద్యార్థుల ఉద్దేశం లేదు. వాళ్ళు ఇప్పుడు నేను ఎట్లాగైతే చదువుకొని వచ్చినో వాళ్ళు కూడా చదువుకొని ప్రయోజకులై వెళ్ళిపోతారు. వాళ్ళ ప్రయోజనం లేదు, భావితరాల ప్రయోజనాల కోసమే యూనివర్సిటీ విద్యార్థులు అలుపెరగని పోరాటం చేస్తుండ్రు. మీకు ఉండాల్సినటువంటి సోయి ఇలా విద్యార్థులకు ఉంది. ఆ సోయి మీకు లేనందుకు మంత్రులుగా, ప్రభుత్వంగా సిగ్గుపడండి. ఇలా మా భూమి అని గుంజుకుంటా అని అంటున్నారు కదా. విద్యార్థులు యూనివర్సిటీకి కేటాయించినటువంటి భూమిని గుంజుకోవద్దు అని విద్యార్థులు వాళ్ళ ప్రాణాలు ప్రాణంగా పెట్టి కదా కొట్లాడుతున్నారు. ఇక మీరు మాట్లాడినటువంటి మాటలు ముగ్గురు మంత్రులు మాట్లాడారు. ఏమన్నా పస ఉందా? బీఆర్ఎస్ను, కేసీఆర్ ప్రభుత్వాన్ని, పార్టీని తిట్టడం తప్ప ఈ పార్టీ ఏజెండా, ఈ ప్రభుత్వానికి ఏజెండా లేనే లేదు. కేసీఆర్ని తిట్టాలి, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టాలి, మీ పబ్బం 16 నెలల నుంచి గడుపుతూ ఉన్నారు. ఇంకెన్ని రోజులు మీ డ్రామాలు నడుస్తాయి? ఏమన్నా సబ్జెక్టు లేదు కాబట్టే తూతూ మంత్రంగా మా పైన నిందలేసి వెళ్ళిపోయిండ్రు. ఇలా పేడ్ ఆర్టికల్స్, పేడ్ స్టూడెంట్స్, పేమెంట్ బ్యాచ్ అని మాట్లాడిండ్రు. పేమెంట్ బ్యాచ్ ఎవరు? పేమెంట్ బ్యాచ్ అంతా మీది కదా. ఎక్కడెక్కడ పేమెంట్ చేస్తున్నారు? ఢిల్లీలో పేమెంట్ చేయడానికి గల్లీలో భూములు అమ్ముతున్నారు. మీది పేమెంట్ బ్యాచ్. ఢిల్లీ బాసుల జేబులు నింపడానికి గల్లీలో ప్రభుత్వ భూములన్నీ కొల్లగొడతా ఉన్నారు. మీరు ఒరిజినల్ పేమెంట్ బ్యాచ్. ఇలా ఢిల్లీలో పదవులు తెచ్చుకోవడానికి, ఇలా తెలంగాణలో మీ అధికారం చెలాయించుకోవడానికి ఢిల్లీ బాసులకు పేమెంట్ చేసి పదవులు తెచ్చుకుంటుంది మీది పేమెంట్ బ్యాచ్ కదా. పేమెంట్ బ్యాచ్ ఎవరైతారు? ఏ మూలకన్నా పోయి తెలంగాణలో ఎవరిని అడుగు పేమెంట్ బ్యాచ్ ఇవ్వాలంటే కాంగ్రెస్ బ్యాచ్. కాంగ్రెస్లో జరుగుతుంది. పీసీసీ కొనాలన్నా పేమెంట్ చేయాలి, మంత్రి పదవి కావాలన్నా పేమెంట్ చేయాలి, ఎమ్మెల్యే కావాలన్నా పేమెంట్ చేయాలి, ముఖ్యమంత్రి కావాలన్నా పేమెంట్ చేయాలి. పేమెంట్ ఎవరు? పేమెంటే మీది కదా. ఇవాళ మీరు మా మీద నిందలేస్తే, సూర్యుని మీద నిందలేస్తే, ఉమ్మేస్తే మీద పడ్డట్టు మా మీద వేసే నిందలన్నీ మీ మీద పడతాయి అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇలా ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటున్నారు. ఇందిరమ్మ రాజ్యం అని ఇందిరమ్మను కూడా అవమానించినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకంటే చౌకబారు రాజకీయాలు ఏ రాజకీయ పార్టీ చేయదు. సెంట్రల్ యూనివర్సిటీకి దక్కినటువంటి భూమి 1969-70లో జరిగినటువంటి ఉద్యమ ఫలితమే ఈనాటి సెంట్రల్ యూనివర్సిటీ. ఆనాడు జయ తెలంగాణ ఉద్యమం మొదలైనాడు. ఈ ఇష్యూను పరిష్కరించడానికి కోసం, ఈ ఇష్యూని సస్టైన్ చేయడానికి కోసం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇన్వాల్వ్ అయి మీ ఉద్యోగాలు, మీ ఉపాధి మీకే దక్కే విధంగా ఇది డెఫినెట్గా పరిష్కారం చేస్తాం. దాంట్లో 6 పాయింట్ ఫార్ములా కింద పాయింట్ 2 కింద 2300 ఎకరాలను
సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయిస్తున్నామనేసి శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1973లో ప్రకటించిండ్రు. ప్రకటించి అంతటితో ఆగలే. ఆ యూనివర్సిటీలో ఇందిరాగాంధీ గుర్తుగా ఒక మొక్కను కూడా నాటిండ్రట. ఆ మొక్కను కూడా ఇలా ఈ కలుపు మొక్కలు తీసేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇలా కలుపు మొక్కలు ఎవరు? కలుపు మొక్కలు ఎవరు? ఇలా మీ ఇందిరాగాంధీ నాటినటువంటి మొక్కనే తీసినటువంటి కలుపు మొక్కలు మీరు కదా. ఇలా గుంట నక్కలు అని అంటుంటారు కదా. గుంట నక్కలు ఎవరు? ఇందిరాగాంధీ భూమి ఇక్కడ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం కోసం, భావితరాల తెలంగాణ విద్యార్థుల కోసం ఇక్కడ యూనివర్సిటీ కేటాయిస్తే ఈ ఇందిరమ్మ రాజ్యం, ఈ సోకాల్డ్ నాయకులు చెప్పుకుంటున్నటువంటి ఇందిరమ్మ రాజ్యం పేరు చెప్పి పబ్బం గడుపుకున్నటువంటి ఈ రాష్ట్ర నాయకులు ఇందిరమ్మ ఇచ్చినటువంటి భూమిని ఇలా కొల్లగొట్టేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 6 గ్యారంటీలను తెలంగాణ ప్రజలను మోసం చేసిండ్రు. 2 లక్షల రుణమాఫీ అని తెలంగాణ రైతులను మోసం చేసిండ్రు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనేసి యువతను మోసం చేసిండ్రు. ఇలా ఇందిరమ్మ పేరు చెప్పి అధికారంలోకి వచ్చి గద్దెనెక్కినాక ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూమిని అప్పనంగా 30,000 కోట్లకు అమ్ముకొని ఇలా ఇందిరాగాంధీ పార్టీలో ఉండి ఇందిరమ్మను మోసం చేసినటువంటి నీచమైన ఘనమైన చరిత్ర ఎవరిది అంటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులది, ఈ ప్రభుత్వాన్ని. అంటే ఇందిరమ్మ రాజ్యం అని చెప్పడం అనేది ఒక బోగస్. ఇందిరమ్మ రాజ్యం అని అనడం ఒక అబద్ధం. ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని చెప్పడం ఒక భ్రమ. ఈ భ్రమలలో తెలంగాణ ప్రజలను బతికిస్తూ ఉన్నారు. ఈ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకోవడానికి ఈ మంత్రులకు, ఈ ప్రభుత్వానికి కొంచెమైనా సిగ్గుందా అంటున్నా. మీ ఇందిరాగాంధీ పేరు చెప్పి ఇలా ఇందిరమ్మ ఇచ్చినటువంటి భూమినే గుంజుకుంటున్నారు కదా. ఇలా ఎట్లుందంటే ఆనాడు గురువేమో భూమి ఇచ్చిపోయిండు. ఆ భూమి ఇచ్చినాడు ఆయనే టీఆర్ఎస్లో ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడి ఇలా గమ్మత్ ఏంటంటే ఎవరికీ లేని అధికారము, నిజంగా ఎవరికీ లేని ఎక్కడైనా మాట్లాడేటువంటి అవకాశం ఎవరికి ఉందంటే కేవలం మీ రాష్ట్ర ముఖ్యమంత్రికి మాత్రమే ఉంది. 2004లో చంద్రబాబు నాయుడు ఐఎంజీ కంపెనీ బిల్లీరావుకి ఇచ్చినప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీ ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడి అన్నాడంటే అవి అట్లట్లిస్తుంది ఆంధ్ర ప్రాంత నాయకులకని మాట్లాడిండు. 2006లో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత బిల్లీరావుకి ఇచ్చినటువంటి ఆ భూమి ఏదైతుందో రద్దు చేస్తూ వెనక్కి తీసుకున్నారు. ఆనాడు తెలుగుదేశం పార్టీలో 2006లో ఉండి ఏం మాట్లాడిండు? రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆ భూమి ఎట్లా రద్దు చేస్తామని మాట్లాడిండు. 2024లో దానికి కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఇలా కోర్టు తీర్పు వస్తే ఇది మా ప్రభుత్వమే చేసింది, రాజశేఖర రెడ్డి మా పార్టీ కాబట్టి మా ప్రభుత్వమే చేసింది అంటారు. ఇంత పెద్ద అవకాశం ఎవరికైనా ఉంటుందా? అంటే ఎటు పెట్టినా ఆయనదే నడుస్తుంది. 2004లో ఇటున్నప్పుడు చంద్రబాబు మీద మాట్లాడు, చంద్రబాబు నాయుడు పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడు. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉండి ముఖ్యమంత్రి అయింది కాబట్టి 2006లో మా నాయకుడు రాజశేఖర రెడ్డి ఇచ్చింది కాబట్టి ఇది మాకే క్రెడిట్ దక్కుతుంది అని అంటుండు. గిన్ని ఏషాలు, గిన్ని వంకలు, గిన్ని కథలు ఎవరికన్నా వచ్చా? ఆల్ టైమ్స్ అన్ని పార్టీలను అందరినీ మోసం చేస్తున్నటువంటి పార్టీ నాయకులు ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇంకేం కావాలి?